వెల్కమ్ టు న్యూస్ అవర్ డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అధినేత జగన్ ఇవాళ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు నగర పంచాయతీ, సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను జగన్ కలుస్తారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు విభిన్న అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఇవాళ సెంట్రల్ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పనుంది కేంద్రం. ఏపీ లిక్కర్ స్కామ్లో మరింత లోతుగా విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఇవాళ విచారించనున్నట్టు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్కు అనుమతించిన ప్రొసీడింగ్స్ కోసం కలెక్టర్కు పంపాలని కోర్టు గతంలోనే చెప్పింది. దాంతో సిట్ అధికారులతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ను సేకరించారు. ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. అక్కడున్న పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించనున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్టు తెలుస్తోంది. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన పడొద్దని సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు 15 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయని, దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం సేకరణ, భూభారతి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, రుతుపవనాలపై సమీక్షించారు. ముందస్తు వాహనాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ అంశంపై పర్యవేక్షణ కోసం ఇక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. విచారణకు సంబంధించి పార్టీలో సీనియర్లకు సమాచారం ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన 3-మెన్ కమిటీ సభ్యులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలను భట్టి విక్రమార్కకు అధికారులు వివరించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన సమస్యలపై భట్టికి వివరించారు. ఈ నెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఆ మీటింగ్లో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామన్నారు. పరిష్కార మార్గాలు సూచించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశించారు. మోడీ పాలనలో న్యాయ వ్యవస్థ బలోపేతమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎకనామీలో 10వ స్థానంలో ఉండేదని, మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఎకానమీ దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని, అయినా ప్రధానిగా మోడీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా చూడాలని తెలిపారు లక్ష్మణ్. గతంలో అంజయ్యకు అవమానం జరిగిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి జరుగుతుందని లక్ష్మణ్ గుర్తు చేశారు. భారతదేశంలో అమలవుతున్న ప్రమాణాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రామాణికంగా నిలుస్తున్నాయని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో నాణ్యత పరిరక్షణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో బీఐఎస్ అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. 2014-15వ సంవత్సరంలో భారతదేశంలో కేవలం 2000 ప్రమాణాలు మాత్రమే ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 23,000కు చేరిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రభాకర్ రావుని ప్రకటించేందుకు నాంపల్లి కోర్టు జారీ చేసిన నోటీసుల కాపీని ఆయన ఇంటికి అంటించారు పోలీసులు. జూన్ 20లోగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది కోర్టు. జూన్ 20లోగా కోర్టులో హాజరు కాకపోతే ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తామని నాంపల్లి ఏసీజే స్పష్టం చేసింది.
ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్లను అభినందించారు. రుతుపవనాలు ముందుగా రాష్ట్రానికి రావడంతో మిగతా ధాన్యం సేకరించడం కొంత ఇబ్బందిగా మారిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్లు చెల్లించామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రఘు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. గ్రూప్ 1 మెయిన్ జవాబు పత్రం మూల్యాంకన బాధ్యతల్ని కామ్సైన్ మీడియా సంస్థ నిర్వర్తించింది. ఆ సంస్థకు మ్యాన్ పవర్ ను సప్లై చేసిన రఘును హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. రఘును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్, A2 గా కామ్సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఇబ్బంది పెట్టినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఎస్ఆర్హెచ్ పై హెచ్సీఏ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టిందని తేల్చింది. 10% టికెట్లను ఫ్రీగా తీసుకుంటున్న హెచ్సీఏ మరో 10% సీట్ల కోసం ఒత్తిడి తెచ్చింది. దానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిరాకరించడంతో తమకు కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. దానికి ఎస్ఆర్హెచ్ ఒప్పుకుంది. కానీ ఆ 10% టికెట్లను తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్మోహన్. అయితే దీనికి ఎస్ఆర్హెచ్ నిరాకరించింది. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దీంతో మ్యాచ్లు జరిగే సమయంలో ఎస్ఆర్హెచ్ ను ఇబ్బంది పెట్టారు జగన్మోహన్. లక్నోతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు హెచ్సీఏ సిబ్బంది. హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్టు విజిలెన్స్ విభాగం తన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పింది. హెచ్సీఏపై చర్యలకు సిఫారసు చేసింది. కాకినాడ సినిమా థియేటర్లలో రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సరైన సదుపాయాలు లేని థియేటర్ వివరాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లో టికెట్ల ధరలు, ఫైర్ సేఫ్టీ, మౌలిక వసతులపై అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లు, ఇతర తినుబండారాలు ధరల పట్టికలపై ఆరా తీశారు అధికారులు. నిర్మల్ కలెక్టర్కు నాయకపోట్లంటే ఎవరో అని తెలియకపోవడం బాధాకరమన్నారు మంత్రి సీతక్క. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడి కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు గుర్తింపు లేదని, అందువల్ల నిధులు కేటాయించలేకపోతున్నట్టు తెలిపారు. జాతి కులగణన జరగనప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం సాధ్యం కాదన్నారు సీతక్క. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షం దంచుకుంటుంది. సికింద్రాబాద్, అల్వాల్, లింగంపల్లి, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, సూరారం, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్కు వెళ్లే అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ మొదటి వారంలో పై వంతెన ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో ఓ ఇంటి విద్యుత్ మీటర్పై పిడుగుపడింది. ఇల్లంతా వైబ్రేషన్ వచ్చి ఇంటి పైకప్పు కూలింది. ఇంట్లో నివసిస్తున్న సుమలత అనే మహిళ, ఆమె కొడుకు, కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపడిన శబ్దానికి గృహిణి చెవులు కూడా వినిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రాత్రి కడ్తల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో సోదాలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధాన్యపు సంచుల లోడింగ్, లారీల తరలింపు ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదో పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ప్రత్యేక సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాదాపుగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, ముందస్తు వర్షాల వల్ల వరి ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు.
దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే భారత్లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్కు వెళ్లిన ఆయన మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రదాడులతో భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తుంది. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరై ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆ దేశ ఆర్మీ కూడా వారికి సెల్యూట్ చేసింది. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని, పాకిస్తాన్ యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుంది. దానికి తగినట్లే స్పందిస్తామన్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిస్తోంది. విదేశాల్లో పర్యటిస్తున్న ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల పుట్టని, అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులున్నారని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ చేస్తుందని ఎంపీల బృందం ఆరోపిస్తుంది. ఉగ్రవాదంతో అంటకాకుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను వివిధ పార్టీల ఎంపీల బృందాలు ప్రపంచ వేదికలపై ఎండగడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిగింది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశాన్ని పంపుతూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రభుత్వ హయాంలో వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూ వెలుపల ఇలా మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఢిల్లీలో పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. వీరిలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నాగేశ్వరరెడ్డి వంటి తెలుగు ప్రముఖులు సహా మొత్తం 71 మందికి ఏప్రిల్ 28న పురస్కారాలు ప్రదానం చేయగా మరికొందరికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శోభన పద్మభూషణ్ అందుకోగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులకు ధీటుగా తిప్పికొట్టిన సరిహద్దు భద్రతా దళం శత్రు సైన్యానికి చుక్కలు చూపించింది. ఓవైపు మన గ్రామాలపైకి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను నిర్వీర్యం చేస్తూనే వారి స్థావరాలను, టవర్లు, బంకర్లే లక్ష్యంగా దాడులు చేసింది. ఇలా ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్కు చెందిన 72 పోస్టులు, 47 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ప్రఖ్యాత పర్వతారోహకుడు కామిరిటా చరిత్ర సృష్టించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతను 31వసారి ఎక్కాడు. అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. మంగళవారం కామిరిటా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా వైపు పయనిస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వచ్చే వారం రోజుల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.